హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ద డ్రాగన్ ద మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ. ఫ్రెండ్స్, ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ గా వైరల్ గా మారాయి. ఇందులో ఎన్టీఆర్ గారు వార్ 2 లో బిజీగా ఉన్నారు. వార్ 2 ఒక డాన్స్ నెంబర్ కోసం విపరీతమైన క్రేజ్ లో నడుస్తోంది వార్ 2. మరోపక్క ప్రశాంత్ నీల్ తన అప్డేట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ సినిమా గురించి వస్తున్న ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఇంతకీ ఆ అప్డేట్స్ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనుక జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. మాస్ ఆఫ్ మ్యాన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ద మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న న్యూ మూవీ డ్రాగన్ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ప్రజెంట్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా జరుగుతోంది. ఎన్టీఆర్ గారు లేని సీన్స్ నెట్స్ ని ఆల్రెడీ తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారితో స్టైలిష్ యాక్షన్ ని హైలైట్ చేసి తీయబోతున్నారనే టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించి కథ నేపథ్యం ఏంటి అనేది ఇంతవరకు ఎక్కడా లీక్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా కథకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. అవును ఫ్రెండ్స్, నిర్మాతల్లో ఒకరైన రవి గారు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మూవీగా ఉండబోతుందని హింట్ అయితే ఇచ్చారు. అలాగే ఈ సినిమా 1960 బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని, గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలువబడే సముద్ర ప్రాంతాల్లో జరిగే డ్రగ్ మాఫియా స్టోరీ అని తెలుస్తోంది. ఈ కథకు ప్రశాంత్ నీల్ గారు ఒక స్పెషల్ బ్యాక్ డ్రాప్ ని క్రియేట్ చేసి దానికి సంబంధించి భారీ సెట్లను వేయిస్తున్నారట. అయితే ఈ కథ ఎక్కువ భాగం సముద్ర తీరానికి సంబంధించి ఉండబోతుంది కాబట్టి సముద్రంలో సీన్స్ ఎక్కువగా ఉంటాయని అర్థమవుతోంది. దేవరా మాదిరి మరోసారి ఎన్టీఆర్ గారు విజృంభించబోతున్నారని ఇప్పుడు వస్తున్న టాక్ ను బట్టి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సెట్స్ లో కొన్ని షూటింగ్స్ జరిగిన మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం సీ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సీన్స్ ని తీయడానికి ప్రశాంత్ నీల్ ఏపీలో కాకుండా కర్ణాటక లేదా గోవాలో ప్లాన్ చేయాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఏపీలో కనుక షూటింగ్ జరిగితే ఆయన ఫ్యాన్స్ అలజడిని తట్టుకోవడం అస్సలు కాదు. సో దీంతో ముందుగానే పక్కగా ప్లాన్ వేసుకుని కర్ణాటక లేదా గోవా ప్రాంతాల్లో తీయాలని ప్రశాంత్ నీల్ గారు ఫిక్స్ అయ్యారట. అవసరమైనంత వరకు అక్కడ కూడా సెట్స్ వేసి ఈ సినిమాను భారీ రేంజ్ లో నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ టూరిజం శాఖతో మాట్లాడినట్లు, దానికి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు మాస్ ఆఫ్ ద మ్యాన్ ఎన్టీఆర్ గారు వార్ 2 లో చేస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ లో విజృంభిస్తున్నారు. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ గారి విధ్వంసంతో మొదలు పెట్టారని తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక ఫోటో కూడా లీక్ అయి వైరల్ గా మారింది. సో ఈ సినిమా గురించి ఫ్యాన్స్ లోనే కాదు సదర్ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ గారు, మరోవైపు ద మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, వీరి కాంబోలో సినిమా రాబోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని క్లియర్ గా అర్థమవుతోంది. ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి మీలో ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.